మీ జీవితంలో ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉందా? గతంలో జరిగినవన్నీ మీకు గుర్తొస్తున్నాయా? లేకపోతే భవిష్యత్తులో నా జీవితం ఎలా ఉంటుంది అనే ఆలోచన కలిగి జీవిస్తున్నారా? లేకపోతే భయం కలిగి ఉంటున్నారా? అయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడు. మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? మీ అందరూ బాగుండాలని ప్రతినిత్యము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతిదినము దేవుని వాగ్దానాలు మనం ఎంతగానో వింటూ ఉంటున్నాం. మరి ఈరోజు కూడా దేవుని వాగ్దానం మనం విందామా? అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరిచి చూడండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 52వ అధ్యాయం 12వ వచనం. మీరు త్వరబడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి ఉండెను. ఇక్కడ ఎంత గొప్పటి మాట మనకు ఈ వచనం మనకు తెలియజేస్తుందంటే, మీరు ఎంత మాత్రమును భయపడద్దు అని ఒక వచనం అనేది మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే మీ ముందర మీ వెనకాల మిమ్మల్ని కాచి కాపాడడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతగానో ఒక సైన్యంలాగా ఆయన ఎంతగానో మిమ్మల్ని కాచి కాపాడుతానని మనకు వాగ్దానం అనేది తెలియజేస్తుంది. లోకంలో ఎవరైనా ముందుండి నడిపిస్తారు, లేదంటే వెనక ఉండి నడిపిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం మిమ్మల్ని ముందు వెనకాల ప్రతి దినము అనుదినము అనుక్షణము ఎంతగానో మిమ్మల్ని రక్షిస్తూ సురక్షితంగా కాపాడుతూ ఉంటాడు. చూడండి, పూర్వదినంలో మరి ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంగా ఉన్నప్పుడు వారు ఎంతగానో మరి నడవడానికి ఎంతగానో వారు వెళ్ళి మార్గంలో కూడా ఎంతగానో వారు భయపడుతూ ఉండేవారు. కానీ మరి దేవుడు మోషే గారిని మరి ఎన్నుకుని వారి ద్వారా మరి ఎంతగానో ఇశ్రాయేలు ప్రజలను బయటికి విడిపించినప్పుడు మరి ఎంతగానో వారు ఒక మార్గం గుండా వెళ్ళినప్పుడు వారిని ఎంతగానో దేవుడు ఎంతగానో వారికి క్షేమకర ప్రయాణం అనేది మార్గం అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చాడు అని మనం చాలా మంది విన్నారు కదా వాక్యంలో చెప్పుకున్నప్పుడు. మరి అక్కడ ఆ రీతిగా ఎందుకు జరిగిందంటే, మరి బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించి తీసుకొస్తున్నప్పుడు ఫరో సైన్యము ఆ సైనికులు మరి ఇశ్రాయేలు ప్రజలను ఎంతగానో వెంబడించడం అనేది జరిగింది. ఇలా జరుగుతున్న క్రమంలో మరి వారు తప్పించుకోవడానికి ఎంతగానో వారు ఎదరికి ముందుకు సాగుతున్నారు. ఆ ముందుకు సాగే ప్రయాణంలో ఆ యొక్క ఎర్ర సముద్రం అనేది వరకు అడ్డుగా వచ్చింది. ముందు చూస్తే గొయ్య, వెనక చూస్తే నొయ్య అన్న సామెత మీ అందరికీ తెలుసు కదా. అదే రీతిగా మరి వారు ముందుకు వెళ్ళాలంటే సముద్రం అడ్డు, మరి వెనక్కి వెళ్దామంటే పోని ఆ యొక్క సైన్యం చేతిలో ఎంతమంది చనిపోతారు అనేది వారికి ఒక భయం. కానీ అక్కడ దేవుడు మోషే గారిని మరి ఉపయోగించుకుని మరి మోషే గారి ద్వారా ఒక అద్భుతం అనేది అక్కడ చేయడం అనేది జరిగింది. మరి అద్భుతం ఏంటంటే, మరి మోషే గారు మరి చేయి చాపుగా ప్రార్థన చేయగా ఆ యొక్క సముద్రం అనేది 2 పాయలుగా చేల్చబడింది. మరి మోషే గారు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ యొక్క మార్గం నుంచి వెళ్ళడం అనేది జరిగింది. ఈలోగా వెనకాల వస్తున్న ఫరో సైన్యము అంతా కూడా మరి ఆ సముద్రం మార్గంలోకి రాగానే ఆ ఇశ్రాయేలు ప్రజలు మరి మోషే గారు సముద్రం దాటగానే ఆ సముద్రము ఎలాగైతే ఉందో మరి అదే విధంగా మళ్ళీ మారడం అనేది జరిగింది. అక్కడ దేవుడు మోషే గారిని ఎన్నుకుని మరి యొక్క ప్రజలకు ఎటువంటి ఆటంకము కలగకుండా వారిని కాపాడడం అనేది జరిగింది. చూసారా, ముందు చూసినా వారికి ప్రమాదమే ఉంది, వెనక చూసినా వారికి ప్రమాదం పంచుతుంది. కానీ 2 పక్కల నుంచి వచ్చిన ప్రమాదాన్ని కూడా మరి దేవుడు ఎంతగానో తప్పించడం అనేది జరిగింది. మరి ఈ రోజు నీ జీవితంలో ఎలాంటి ప్రమాదంలో నువ్వు ఉన్నావు? మరి ఎలాంటి ప్రమాదం నుంచి నువ్వు భయపడుతూ ఉన్నావు? నీ ప్రమాదం ఏంటని నువ్వు దేవుడిని ప్రార్థించినట్లయితే ఎలాంటి ప్రమాదానైనా సరే, లేదంటే నీ జీవితంలో జరిగే ఒక భయంకరమైన పరిస్థితులైనా సరే ఆయన ఎంతగానో మార్చగలుగుతాడు, తారుమారు అనేది చేయగలుగుతాడు. ఎందుకంటే ఆయన మాటిస్తే నెరవేర్చే దేవుడు. దావీదు గారు చూడండి, మరి ఎంతగానో ఆయన భయపడే సమయంలో ప్రతిసారి కూడా ఆయన ఒక వాగ్దానాలను ఆయన ఒక వాక్యములను తలుచుకుంటూ ఎంతగానో ధైర్యపరుచుకుంటూ ఆయన ముందుకు సాగడం అనేది జరిగింది. మరి ఈ రోజు నీ జీవితంలో నువ్వు భయపడుతున్నప్పుడు దేవుని యొక్క వాగ్దానము విని దేవుని యొక్క వాగ్దానంతో నువ్వు ఎంతగానో మరి బలపరచబడుతూ ఉండాలి. ఇక్కడ పారిపోవు రీతిగా మీరు వెళ్ళరు, దేవుడు ఎంతగానో మీకు తోడై ఉంటాడని ఇక్కడ వాగ్దానం అనేది మనకు సెలవిస్తుంది. మీరు ఏ మాత్రమును దేని విషయంలోనూ భయపడుతూ పారిపోవలసిన అవసరం అనేది లేదు. మీరు ధైర్యంగా నిలబడ్డారంటే మీ పక్షంలో దేవుడు యుద్ధం అనేది చేస్తాడు. ఇక్కడ దావీదు మరి గొల్యాతు గారి విషయంలో మనం చూసుకున్నప్పుడు మరి ఎంతగానో బలవంతుడైన గొల్యాతుని చూసి దావీదు గారు ఏమాత్రము భయపడలే. తన వెనక ఉన్న దేవుని చూసి ఆయన నిలబడ్డాడు ధైర్యంగా. మరి ఆ గొల్యాతును సంహరించడం అనేది జరిగింది, ఆ గొల్యాతును చంపడం అనేది జరిగింది. ఈ రోజు నీ జీవితంలో నీ మీద వస్తున్న నిందలు బట్టి, ఈ రోజు నీ జీవితంలో ఉన్న సమస్యలు బట్టి, ఈరోజు నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు బట్టి నువ్వు ఎంతగానో భయపడుతున్నావా?
ఇలా భయపడినప్పుడు దేవుడు ఉన్నాడని ఒక నమ్మకం, విశ్వాసం నీలో ఉన్నట్లయితే, ప్రతి సందర్భము కూడా ఆయన మీద నువ్వు ఆధారపడినట్లయితే ఆయన నీకు ఎంతగానో సహాయం అనేది చేస్తాడు. ఒక రాజుకి ఎలాగైతే సైన్యము తోడుంటుందో, మరి దేవుణ్ణి నమ్ముకున్న ఒక క్రైస్తవ బిడ్డకి యేసుక్రీస్తు ప్రభువారు అదే రీతిగా సైనికుడిలా ఉంటానని మనకు సెలవిస్తాం అనేది జరిగింది. ఈరోజు చివరిగా నేను చెప్పే ఒకటే మాట ఏంటంటే, ఈరోజు నీ పరిస్థితులు బట్టి నువ్వు భయపడుతున్నావా? నేను భయపడద్దు అని నేను చెప్పను, కానీ బైబిల్ లేఖనంలోనే ఎన్నోసార్లు భయపడద్దని చెప్పడం మనకు జరిగింది. కానీ ఏ మాత్రమును నువ్వు భయపడిన సమయంలో నీకంటూ ఒకరు ఉన్నారు, నాకంటూ ఒకరు తోడున్నారు, నా జీవితంలో ఏం జరిగినా నేను ఒకరు చెప్పుకోగలను ధైర్యంగా అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఆ రోజు నీకు ధైర్యం అనేది దేవుడు ఇస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఎటువంటి అధైర్యం ఉండకుండా ప్రతి దినము నువ్వు ధైర్యంగా ఉండాలని దేవుణ్ణి నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ రోజు మాకు ఇచ్చిన వాదనను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. పూర్వకాల దినాల్లో తండ్రి ప్రభువా నాయన, మరి ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలకు ముందుండి నడిపించున్నారో, మరి వెనకుండి కూడా యొక్క సైన్యమును కూడా తప్పించున్నారో, అటు రీతిగా మా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలను, ప్రతి ఆటంకములను తప్పించండి అయ్యా నాయన. మా జీవిత కాలంలో మేము ప్రయాణించే ప్రతి ప్రయాణంలో మార్గం అంతట్లోనూ మీరు తోడుని నడిపించండి. మా రాకపోకలందు మీరు సహాయం చేసి నడిపించండి. ఎవరైతే ఈ యొక్క వాగ్దానాలు వింటున్నారో, వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని తండ్రి ప్రభువైనా మార్చండి నాయన. ఎవరైతే మరి ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణం అంతట్లోనూ, మార్గం అంతట్లో మీరు తోడుండి నడిపించి శ్యామకర ప్రయాణమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఇచ్చిన ప్రార్థన వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ యొక్క ఛానల్ ఫాలో చేయండి. దేవుని చిత్తమైతే రేపటి దినం మరొక వార్తనంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.